హాయ్ అండి, నేను రజాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరటికాయ పచ్చిరొయ్యల కర్రీ అండి. ఇది చూడడానికి సింపుల్గా ఉన్న చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చేసుకొని తింటే కానీ దీని టేస్ట్ తెలియదండి. ఇది చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఇప్పుడు ఒక 6 అరటికాయలు తీసుకున్నానండి. ఒక 1/2 కిలో పచ్చిరొయ్యలు తీసుకున్నాను. వీటితో ఈరోజు మనం కర్రీ చేసుకుందామండి. ఇలా ముందుగా ఈ పచ్చిరొయ్యని వీటిపైన ఉన్న నరాలను తొలగించేసి శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని పెట్టుకున్నానండి. ఇలా 3/4 కిలో ఆనియన్స్ తీసుకున్నాను. నేను ఒక 6 అరటికాయలు తీసుకున్నానండి. 6 అరటికాయలకి 3/4 కిలో ఆనియన్స్ తీసుకున్నాను. ఇలా కొంచెం కొత్తిమీర అండి. వీటిని శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇలా ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మనము శుభ్రం చేసి పెట్టుకున్న ఈ ప్రాన్స్ని ముందుగా ఈ విధంగా వేడి చేసుకుందామండి. జస్ట్ ఆయిల్ ఏమీ వేయకుండా జస్ట్ దీన్ని కొంచెం ఇలా ఈ విధంగా హీట్ చేసుకుందామండి. ఇందులోకి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని బాగా దగ్గరగా చేసుకుందాము. ఈ రొయ్యలు ఇంకా మనకి ఇలా వేడయ్యేటప్పటికి ఈ ప్రాన్స్ బాగా చిన్నగా అయిపోతాయండి. ఒక్కొక్క రొయ్య ఒక్కొక్కలా ఉంటుందండి. ఈ ప్రాన్ అయితే కనుక బాగా చిన్నగా అయిపోతుంది మనం వేడి చేస్తున్నప్పుడు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి నేను ఒక 100 ml వరకు ఆయిల్ వేసుకున్నాను. జస్ట్ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి సరిపోయేట్టుగా ఆయిల్ వేసుకొని వీటిని కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉందాము. ఈలోగా మనము ఈ అరటికాయల్ని ఇలా ఒలుచుకొని ముక్కలు కట్ చేసుకుందామండి. ఈ స్టేజ్లోనే ఇలా చేసుకోవడం వల్ల మనకి కుకింగ్ ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ కట్ చేసుక వేయడానికి పెట్టిన వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఇలా వేయడం వల్ల ముక్కలు నల్లబడవు. మనం వంకాయ కట్ చేసేటప్పుడు కూడా ఇలా వేసుకుంటే మనకి ముక్కలు త్వరగా నల్లబడకుండా ఉంటాయి. మనం ఈ చేసే ఈ గ్యాప్లో మనకి టైం ఉంటే అలా పెట్టుకోవచ్చండి, నల్లబడకుండా. ఇందులో మార్చుకుంటే ఇంకా లేట్ అయ్యేలా ఉంటే కనుక మళ్ళీ కొంచెం 2-3 సార్లు వాటర్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మన స్టేజ్లో ఇలా ఉన్నాయండి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యి ఉన్నాయి. ఇందులోకి ఇప్పుడు మనం వేడి చేసి పెట్టుకున్న ఈ ప్రాన్స్ని ఇందులోకి వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా ఇలా ఫ్రై చేసుకుందాము. ఇంకా వీటిని కూడా ఈ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి దీన్ని సిమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఈ విధంగా మనం కట్ చేసుకుందామండి. అరటికాయని ఈ గ్యాప్లో మనకి కరెక్ట్గా టైం సరిపోతుంది. అప్పుడు ఇలా ముక్కలన్నీ కూడా ఈ విధంగా మనకి కర్రీలోకి ఇలా చిన్న చిన్న ముక్కలే కావాలండి. సో వీటిని ఇలా కట్ చేసుకొని వేసుకుంటే కర్రీలో టేస్ట్ బాగుంటుంది. కాబట్టి కొంచెం చిన్న ముక్కలే కట్ చేసుకుందాం. ఇది చాలా ఫాస్ట్గా కూడా అయిపోయే కర్రీ అండి. ఇది అరటికాయ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కాబట్టి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఈ వాటర్లో ఇందులో ముక్కలు వేసేసుకొని మన టైం కానీ పట్టేలా ఉంటే ఇంకా వంట చేయడానికి ఈ వాటర్ మాత్రం మళ్ళీ మార్చుకోవాల్సి ఉంటుందండి. ఇంతేనండి, మన ముక్కలన్నీ కూడా ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇది మనం చేసుకున్న హోల్ మసాలా అండి. ఇది మన ఛానల్లో చేసిన మసాలా. ఇది చాలా సింపుల్గా లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, ఇంకా అల్లము వెల్లుల్లితో మాత్రమే చేసుకొని ఎటువంటి మళ్ళీ పొడిలు అది వేయకుండా చక్కగా ఈ ఒక్క మసాలా పెట్టుకుంటే వెజ్లోకి నాన్ వెజ్లోకి చాలా బాగా పనికొస్తుందండి. మసాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది, ఓవర్ టేస్ట్ ఏమీ లేకుండా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఇంకా కారం వేసుకొని దీన్ని బాగా దగ్గరగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇదంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర వేసుకుందామండి. ఈ స్టేజ్లో కొత్తిమీర వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇందులో కొత్తిమీర ఎక్కువే పడుతుందండి, వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర టేస్ట్ వస్తూ ఉన్నప్పుడు కర్రీలో చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీర అంతా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకుందాము. ఈ పచ్చిమిర్చి కూడా పచ్చివాసన పోయేలాగా బాగా దగ్గరగా అయ్యేలాగా ఫ్రై చేసుకుందామండి. ఇలా మనం ఈ కర్రీస్ చేసేటప్పుడు ఇలా స్టేజెస్ వైజ్గా 1 by 1 వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ కర్రీస్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఏ కర్రీ అయినా కూడా ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 స్పూన్ వరకు నేను హోల్ మసాలా వేస్తున్నానండి. ఈ మసాలా ఏ కర్రీలోకైనా కూడా నాన్ వెజ్ కూడా చాలా బాగుంటుందండి. ఎక్స్ట్రా టేస్ట్ ఏం లేకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది మసాలా. ఇలా ఇప్పుడు ఇదంతా కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని దీన్ని విధంగా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇది ఈ స్టేజ్లో మనము మొత్తం ముక్కలు పచ్చిగా ఉన్నప్పుడే దీన్ని బాగా మిక్స్ చేయాలండి. మసాలా అంతా కూడా దీనికి బాగా పట్టేలాగా. ఇది బాగా ముక్కలు ఉడికిపోయిన తర్వాత దీన్ని మిక్స్ చేస్తే మనం అంతా కూడా కొంచెం దగ్గరగా అయిపోతుంది, ఇది పేస్ట్ లాగా. కాబట్టి ముక్కల్ని ఈ స్టేజ్లో ఉన్నప్పుడే బాగా ఇదంతా కూడా బాగా పట్టేలాగా దీనికి బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ వేసుకుందామండి. టేస్ట్కి సరిపోయేట్టుగా కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలండి. మరి ఎక్కువగా వేసుకున్నా కూడా కర్రీస్లోకి సాల్ట్ బాగోదు. నేనైతే ఒక 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. మళ్ళీ తర్వాత కావాలంటే చూసుకొని టేస్ట్ వేసుకోవచ్చండి. ఇదంతా కూడా బాగా దగ్గరగా చేసుకొని ఇప్పుడు ఈ కర్రీలో ఇందులోకి మనం వాటర్ వేయడానికి ముందుగా కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఇలా కొత్తిమీర వేసుకొని జస్ట్ ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకుందాము. వాటర్ కూడా మరీ ఎక్కువగా కాకుండా కరెక్ట్గా ఈ విధంగా ఇవి ములిగేలాగా ముక్కలన్నీ కూడా ఇలా ఫ్రీగా మూవ్ అవుతున్నట్టుగా ఉండేలాగా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. కర్రీ పర్ఫెక్ట్గా అవుతుంది. ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని మనం ఒక 5 minutes మాత్రం దీన్ని కుక్ చేసుకోవాలండి. ఒక 5 minutes సిమ్లో పెట్టుకొని కుక్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ దీన్ని మిక్స్ చేయాలి. ఈ స్టేజ్లో మనకి ఈ అరటికాయ అంతా కూడా బాగా కుక్ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీన్ని జస్ట్ ఒకసారి లైట్గా ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి దీన్ని
ఒక 5 మినిట్స్ దీన్ని సిమ్లో అలా పెట్టి వదిలేస్తే మన కర్రీ సింపుల్గా రెడీ అయిపోతుందండి. ఇది కర్రీ చూడడానికి సింపుల్గా ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీని చేసుకుని తిన్నప్పుడు దీని టేస్ట్ తెలుస్తుందండి. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా అరటికాయ కర్రీ అది నచ్చిన వాళ్ళకి ఈ విధంగా పచ్చిరొయ్యల్లో వేసుకుని తింటే కర్రీ చాలా బాగుంటుందండి. అరటికాయ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంతేనండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.